నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణలు. ఈపూర్లో జయహోస్ బీసీ సభ. ముఖ్య అతిథిగా హాజరైన జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణంలోని 19వ వార్డులో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకిల. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండలోని వైసీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు జాతీయ జెండాను ఎగరవేశారు. ఆయన మాట్లాడుతూ భారతీయులందరూ సమానత్వంతో జీవించాలని, కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగంను రచించిన మహానుభావుల ఆశయ సాధనకు కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. చేస్తుంటే మరోలా ఉండేది. ఎవరు ఆ ఆలోచన రాలా వాళ్ళకి. కనీసం వాష్రూమ్లు కూడా స్కూల్లో నిర్మాణం చేయలేకపోయారు ఆనాడు. మన బిడ్డలందరికీ అన్ని వసతులు కల్పించాలి. చదువుతో పాటు వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకు వనరులు కల్పించాలి. ఇవన్నీ ఈనాటి ప్రభుత్వం కల్పించింది. అది కనిపిస్తూ ఉంది. మరి అలాంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన దేశ భవిష్యత్తు మన విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుంది. విద్య అనేది అందరికి అందించాలి అనే దాని మీద, క్రీడలు అనేది అందరికీ సొంతం కావాలనే విధంగా మొన్న శావల్యాపురం మండలం శానంపూర్ నుంచి ఒక అమ్మాయి బ్యాడ్మింటన్లో నేషనల్ లెవెల్లో ఆడింది, 3rd ప్రైజ్ కొట్టింది. మన నియోజకవర్గం మన శానంపూడి శావల్యాపురం మండలం. మరి ఇలా ఒక చిన్న మైనార్టీ సోదరుడి కూతురు బిడ్డ మరి అలా వెలుగులోకి వచ్చినాయి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే వస్తాయని, మరి మనం అందరం ప్రపంచ దేశాలతో పోటీ పడాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రతి అంశం కూడా మన బిడ్డలందరూ కూడా ఏ విషయంలో కూడా ఎక్కడా తీసిపోకుండా ప్రపంచ దేశాల్లో ఎడ్యుకేషన్లో కూడా మన వాళ్ళు ముందుండాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నిటికీ కారకులు మన ఆనాటి మన ఈ రాజ్యాంగాన్ని, ఈ భారతదేశాన్ని అన్ని విధాల మంచి స్థాయికి రావాలి, అన్ని విధాల సక్రమైన పరిపాలన ఉండాలి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగం, ఆ చట్టాలు అవన్నీ కూడా ఇవాళ బాగా అమలు పరుస్తున్నారు. కాబట్టి మనం అందరం బాగున్నామని, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మా కౌన్సిలర్లు, చైర్పర్సన్ గారు, మరి ఏజీపీ గారు, లీడర్లు అనే ఆల్ డిపార్ట్మెంట్స్ వారు అందరికీ మరి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా 75వ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. భారతదేశం చాలా పెద్ద పండుగ ఈ గణతంత్ర దినోత్సవ 75 సంవత్సరాలు అలా అడుగు పెరుగుతున్న విధానాలు ఇవన్నీ కూడా స్వేచ్ఛ, అందరికీ హక్కు, అందరికీ మాట్లాడే స్వతంత్రత అన్నీ పొందుపరిచినటువంటి రాజ్యాంగం మనకు మనం తయారు చేసుకొని మన పాలన మనం చేసుకుని ఆనాడు మరి బ్రిటిష్ వాళ్ళ అబద్ధ హక్కాల నుంచి మనం బయటకు వచ్చి ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తారు. ఆ నిర్మాణాన్ని పొందుపరిచినటువంటి మహాత్ములు బిఆర్ అంబేద్కర్ గారు మరి
ఇవన్నీ మనం ఒకసారి గతాన్ని చూస్తే మన పెద్దవాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. కనీసం మాట్లాడే స్వతంత్రం కూడా నేను బాధలు పడ్డాను. అలాంటి బాధల నుంచి విముక్తులు అయ్యి మన పాలనని మనం ఎలా చేసుకోవాలని, మన రాజ్యాంగాన్ని మనమే నిర్మాణం చేసుకొని మరి దాదాపుగా 75 సంవత్సరాలు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఇది భారతదేశమే కాదు, మన భారతీయులు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా అందరికీ పెద్ద పండగ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు మన వైద్యం అన్ని విధాల పేదవాళ్ళకు కూడా అందించే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఎందరో పేదవాళ్ళకి ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్ని కనీసం కూడా చేయించుకోలేని, చూయించుకోలేని, వైద్యులు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న మనకి ఆయన ఆరోగ్యశ్రీ పొందుపరిచి అందరికీ వైద్యం అందించాడు. ఇవాళ చూస్తే మన వినుకొండకే చూస్తే 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్ గారు చెబుతున్నారు అన్ని ఆర్డర్స్ వచ్చింది. మరి ఇక్కడ కూడా ఎంత డెవలప్ చేసుకున్నామో మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా కరోనా కష్టాల్లో కూడా మనం వైద్యం చేసుకోగలిగాం. ఇవన్నీ జరిగినాయి అంటే మనకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పరిపాలన, ఆనాడు ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు సూచించారో గడప వద్దకే పాలన కావాలని, మన మహాత్మా గాంధీ గారు ఎలా చెప్పారో అవన్నీ తూచ తప్పకుండా ఇవాళ అమలుపరుస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ విద్యకి, వైద్యానికి పెద్ద వేటేసి ఇలా వైద్యం ఇవాళ మనం వినుకొండ హాస్పిటల్, ఈపూర్ హాస్పిటల్ 6 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అద్భుతంగా మరి ఫలితాలు రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసరికి 5 సార్లు మన హాస్పిటల్ అవార్డు తీసుకుంది. క్లీనింగ్లో కూడా మనమే ముందున్నాం. అన్నిట్లో మన వినుకొండ ముందు వరుసలో ఉన్నాం. డ్రింకింగ్ వాటర్లో కూడా అంతకుముందు 0లో ఉన్నటువంటి ఈ వినుకొండ ఇవాళ ఈ రాష్ట్రంలో నెంబర్ 2 ర్యాంకు మనకు వచ్చింది. వినుకొండ టీడీపీ కార్యాలయ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేపట్టారు. చిన్నారులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇతర పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పాలన ఎదురు పోరాడి వేలాది మంది ప్రాణాలు అర్పించి లక్షలాది మంది జైలు పాలై ఎన్నో పోరాటాల ఫలితమే మనకు స్వతంత్రం రావడానికి కారణం. ఆ వచ్చినటువంటి స్వతంత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి రిపబ్లిక్ డే రోజు ఈరోజు ఈ రిపబ్లిక్ డే 75 సంవత్సరాల నుండి మనం రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆనాడు కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన అమరవీరులందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు, ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు
ఎంతోమంది ఈ అలాగే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహానుభావులు ఉన్నారు. వారందరినీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పొట్టి శ్రీరాములు గారు కూడా ఆ రోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఎంతోమంది మహానుభావుల కృషి ఫలితం వల్లనే, త్యాగాల వల్లనే మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం సర్వసత్తాక భారతదేశంగా రిపబ్లిక్ డేని మనం పురస్కరించుకొని ముందుకెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసి ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం ముందుకెళ్తున్న విషయం మనకి చాలా గర్వకారణం. అయితే కొంత అభివృద్ధి దేశంలో కొంత అభివృద్ధి సాధించినా ఇంకా పేదరికం ఉంది దేశంలో. మన రాష్ట్రంలో రోజు రోజుకి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదరికం ఇంకా పెరిగిపోతా ఉంది. ఈరోజు అవినీతి పెరిగిపోయింది. లక్షల కోట్ల అవినీతి వలన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ వల్ల ఈరోజు పేదలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. హ్యాపీ రిపబ్లిక్ డే. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా న్యాయమూర్తి ఎం మహతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చాగంటి వీరాంజనేయ చౌదరి, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం న్యాయమూర్తి జాతీయ జెండాని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత గురించి వివరించారు. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో తెలిసిందే. రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఐ లైక్ ద రిలీజియన్ విచ్ టీచర్స్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అని. ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం చెప్తుందో ఆ మతం అంటే నాకు చాలా ఇష్టమని. మన రాజ్యాంగ సారాంశం ఈ 3 పదాల్లోనే ఉంది, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం. సో న్యాయవాదులుగా మరియు చట్టాన్ని అమలు చేసే అధికారులుగా, పౌరులుగా మనందరి బాధ్యత ఏమిటంటే అందరికీ స్వేచ్ఛ, అందరినీ సమానంగా చూడడం, వాళ్ళ కుల, మత, భాషా భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడడము, సోదరభావంతో మెలగడము, అటువంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటూ వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత తహసీల్దార్ కిరణ్ కుమార్ మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు. జెండా ఆవిష్కరణ చేపట్టి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రైతులకు అత్యంత చేరువుగా తీసుకువెళ్తూ ఉంది. మీరు ఒక సర్వే పిటిషన్ చేయాలన్నా, ఒక సమస్యను సాల్వ్ చేయాలన్నా మనకి 1 నుంచి 10 రోజులు పడుతుంది. కానీ 22,000 ఎకరాలని సంవత్సరంలో మనం కంప్లీట్ చేయగలిగామంటే అది కేవలం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత మనకి మన జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మీ అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేయడం వల్ల రాత్రి మూడు కష్టపడి పనిచేశారు. మీ అందరి సహకారంతో మరి మనం ఇప్పటివరకు కూడా ఇంత మరి టార్గెట్ని అచీవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా మరి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలకు ఇంకా మన పట్ల నమ్మకం కలిగే విధంగా మనం పనిచేయాలి. అట్లీస్ట్ మన దగ్గర మనం సాల్వ్ చేయలేని సమస్యలు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కారణం చేత మనము ఈ పనిని మనం చేయలేకపోతున్నామని చెప్పేసి చెప్పినప్పుడు 90% మనం పాజిటివ్గా చేయడానికి ఆలోచించాలి. సమస్య లేనప్పుడు, సమస్య ఉన్నప్పుడు మనం కూడా సమస్యలు కొని తెచ్చుకోవాలి. అలాంటివి అందరూ కూడా ఇంకా ముందు కూడా చక్కగా పనిచేయాలి. మన వినుకొండ తహసీల్దార్ ఆఫీస్ అంటే ప్రజలకి చేరువుగా ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చక్కగా పనిచేస్తారని చెప్పి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు పూలమాలతో నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. అందరివి మన అనుకునే మన హక్కులు అన్నీ కలిపి మనం రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్న రోజు మనం అన్ని విధాల బంధ విముక్తులమై మన
అనుకున్న రాజ్యాంగంతో మనం పాలన కొనసాగుస్తున్న రోజే ఈ గణతంత్ర వేడుకల్లో భాగం. ఆ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఈరోజు భారత మాత, మనం అందరం భారత మాత ముద్దు బిడ్డలం. భారతదేశం అంటే ప్రేమ, అభిమానం. భారతదేశం అంటే నా దేశం, నా దేశ బాగుండాలి, నా దేశం గర్వపడే విధంగా మేమందరం పనిచేయాలి అనుకున్నారు. ప్రతి ఒక్క భారతదేశం ముద్దు బిడ్డలందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలే కాదు, వాళ్ళందరినీ మన కుటుంబ సభ్యులు, భారతదేశం మొత్తం కూడా ఒక కుటుంబం అన్న విధంగా ఈరోజు మరి పాలన విధానాలు కూడా కొనసాగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వారందరినీ అక్కును చేర్చుకుని వారందరినీ అట్టడుగున్నటువంటి వాళ్ళని మరి ఎలుగులోకి తీసుకొచ్చారు. కరోనా కష్టాలు వచ్చినా, కరువు వచ్చినా అన్నిటినీ అధిగమించినటువంటి పరిస్థితి ఈనాటి ప్రభుత్వం. ఈనాడు లేనటువంటి పాలన కొనసాగుతుంది. ఆ పాలనలో మరి మనం ఆనాడు కష్టాలు పడ్డటువంటి పరిస్థితిని మరి కొంతకాలం కూడా ఆ చీకటిలోనే ఉన్న పరిస్థితుల్ని చీకటి నుంచి ఎలుగులోకి వచ్చిన విధంగా ఈ రోజు పేద వాళ్ళందరూ కూడా ఎలుగులోకి రావడం జరిగింది. ఇలా సచివాలయాల సిబ్బంది ప్రజలకు సర్వీస్ చేయడానికి 1,30,000 మందికి అవకాశం కల్పించి మరి ఇలాంటి కొత్త విధానాలు తీసుకొచ్చి మరి ఏదో గతంలో వాళ్ళకు కూడా ఈ సంక్షేమం మరి అనేది ఎక్కడ రాలేదు. వాళ్ళందరూ చేస్తుంటే ఇవాళ ఇంకా మనం ఎక్కడికో వెళ్ళాం. ఇవాళ చేస్తుంటే మనం చేయలేకపోయామని బాధపడటం కాకుండా అసూయపడటం, ఆ చేసే వాటి మీద విమర్శలు చేయటం, మంచిని చెడుగా చూపించటం, మంచిని చెడుగా చిత్రీకరించటం, మంచికి మరో మారు పేరు పెట్టడం, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనసు మార్చుకోవాలి. మానవత్వంతో మనం మంచి భారతదేశానికి మంచి ఎలుగులు చూపించే వాళ్ళని ప్రోత్సహించాలని అనుకోవాలే కానీ మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తును చూపిస్తున్నటువంటి వాళ్ళకి ఆదరించాలి, అభిమానించాలే కానీ మనం మంచికి మారు పేరు మన భారతదేశం. ఆ మంచికి మారు పేరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలైందని అనిపించే విధంగా ఈ ప్రతిపక్షాలు ఇలాంటి వాళ్ళు కూడా మనమే మంచికి ప్రయత్నం చేయాలనుకోవాలే కానీ ఏంటండి ప్రతి మనం ఎక్కడున్నాం ఎంత చూస్తేనే భారతదేశం అంటే అన్ని ప్రపంచ దేశాల్లో గౌరవం. భారత మాత అంటే ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి భారతదేశంలోనే మనం చూడగలం అనుకునే ప్రపంచ దేశాలు ఎన్నో మన భారతదేశాన్ని చూసి భారతదేశం అంటే ఇలా ఉంటుందా, భారత మాత అంటే ఇవో ఇలా ఉంటుంది అన్న విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత ఆనందం. ఒక్క ఛాన్స్ అని నమ్మించి గద్దెకెక్కిన జగన్ రెడ్డి బీసీలకు అనగదొక్కి ద్రోహం చేశారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన ఈపూర్లో జరిగిన జయహో బీసీ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి లక్షల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి మేకవన్నే పులిని ప్రజలను తెలిసిపోయిందన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని తెలిసి ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి దేవునిపై భారమని చెప్పడం ప్రజలకు తేటతెల్లమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎమ్మెల్యే స్థానాలను మార్చేందుకు వైసీపీ సిద్ధమైన ప్రజలు జగన్ రెడ్డిని మార్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. అలాగే ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు కానీ మంత్రి పదవులకి బీసీలు కానీ వెనకుండి పెత్తనం చేస్తుంది ఎవరు? ఏ ఒక్క బీసీకైనా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? బీసీ మంత్రులు అపాయింట్మెంట్ అడిగితే
కనీసం 2 నిమిషాలు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని ఈ ముఖ్యమంత్రి పెత్తనం ఎవరికి అప్పచెప్పారు? ఈ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి పెత్తనం అప్పచెప్పాడు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడికి వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే పేరుకు మంత్రి పదవులే బీసీలకి, వెనకుండి దాని మీద పెత్తనం చేసేదంతా మీ పెత్తందారి వ్యవస్థ కాదా అని అడుగుతున్నా. ఇది ఎంత దుర్మార్గం! అందుకే పేరుకు పదవులు ఇచ్చి వెనక తన సామాజిక వర్గం ద్వారా పెత్తనాలు చేస్తూ బీసీల్ని అణగదొక్కి సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు ప్రజలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి సమాధి కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారు. ముఖ్యంగా ఎవరెవరు మారుస్తున్నాడు? అక్కడ బీసీ సీట్లు ఎక్కడున్నాయి, ఎస్సీ సీట్లు ఎక్కడున్నాయో వాళ్ళే మారుతున్నాడు. ఈయన పెద్ద సామాజిక న్యాయం చేస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి. పదవులేమో బీసీలకు ఇచ్చావు, పెత్తనమేమో నీ సామాజిక వర్గానికి ఇచ్చావు. ఇదేం న్యాయం అని అడుగుతున్నా. ఈ విధంగా బీసీల్ని మోసం చేసి ఈరోజు బీసీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అన్ని మార్చి పడేస్తున్నావు. నీ సామాజిక వర్గాలకేమో వాళ్ళకి ఎక్కడున్న వాళ్ళకి అక్కడే సీట్లు ఇస్తున్నావు. ఇదేం న్యాయం అన్నాడు. ఈరోజు బీసీలు ప్రశ్నిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు బీసీలు అంటే చులకన భావం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఈరోజు బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా. తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి వెన్నుముక ఈ బీసీలను అనగదొక్కితే తెలుగుదేశం పార్టీని ఓడించచ్చు అని చెప్పేసి భ్రమలు కంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జై హో బీసీ ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం. జనవరి 4వ తారీఖున నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా, గౌరవంగా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఈ 4 సంవత్సరాల్లో నమ్మి ఓటేసిన వెనకబడిన వర్గాల వారిని వెన్నువిరి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రంగాల్లో బీసీలను అణగదొక్కిందనేది వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ చరిత్రాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారత రాజ్యాంగంలో లేకపోయినా 24% రిజర్వేషన్ కల్పించి గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయికి మనకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అదేవిధంగా దాన్ని 34%కి చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ఎవరైనా రాజకీయంగా రిజర్వేషన్ పెరగాలని కోరుకుంటారు తప్ప తగ్గాలని కోరుకోరు. కానీ ఫీడలిస్ట్ భావాలు కలిగిన ఒక బూర్జువా, ఒక మాఫియా డాగ్ జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాల వారిని అణగదొక్కాలన్న ఉద్దేశంతో 34% ఉన్న రిజర్వేషన్ 24% తగ్గించి సుమారు 16,000 మందికి పైగా బీసీ వర్గానికి చెందిన అనేక పదవుల్లో కోల్పోవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా విద్యాపరంగా చంద్రబాబు నాయుడు గారు బీసీ బిడ్డలకి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విదేశీ విద్యకి అవకాశం కల్పించి, విమానం అంటే చూడని విమానాన్ని పట్టుకొని బీసీ బిడ్డల కోసం విదేశీ విద్యకి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మన బిడ్డల్ని పంపిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ బిడ్డ కూడా ₹1 కూడా ఇవ్వకుండా, విదేశాలకు పంపకుండా మన పిల్లల మేధస్సుని అణగదొక్కిన నీచుడు జగన్మోహన్ రెడ్డి అనే వాస్తవాన్ని వినుకొండ పట్టణంలోని 19వ వార్డులో రోడ్డు నిర్మాణ పనులు మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకిల, మున్సిపల్ కమిషనర్ వెంకయ్యలు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గతంలో పైప్ లైన్ ధ్వంసం కావడంతో మరమ్మతుల నిమిత్తం రోడ్డును పగలగొట్టడం జరిగిందని, పైప్ లైన్ పనులు పూర్తి కావడంతో తిరిగి రోడ్డు నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్ ఎంఎస్కే భాష పర్యవేక్షణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం వార్డు ప్రజలు మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకిల, మున్సిపల్ కమిషనర్ వెంకయ్యలను ఘనంగా సత్కరించారు. మరియు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మనము మర్కజ్ మస్జిద్ దగ్గర 19వ వార్డులో భాషా గారి వార్డులో పనులు ఇంకా మొదలు పెడుతున్నాము. గత 2 నెలల క్రితం ఇక్కడ పైప్ లైన్ డ్యామేజ్ అయితే వాటిని తీసేసి కొత్త పైప్ లైన్ 7 లక్షల రూపాయలతోటి వేయడం జరిగింది. ఆ వేసే క్రమంలో రోడ్డు మనం కొంచెం డ్యామేజ్ అయింది. దీనికి మళ్ళీ ఇవాళ మేము శంకుస్థాపన చేస్తున్నాం. లేయర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు నడవడానికి, బండ్ల మీద వెళ్ళడానికి ఒడిదుడుకులు లేకుండా ఉండడం కోసం చక్కగా లేయర్ ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు.
ఇదంతా మేము గడప గడపకి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ పనులు ఒకదాని తర్వాత ఒకటి చేయడం జరుగుతుంది. మన భాషా గారు చిన్న వయసులోనే కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ వార్డులో సమస్యల మీద ఎప్పుడు గళం విప్పుతుంటారు. ఆ తర్వాత ఆమోదించుకొని చక్కగా పనులు మొదలు పెట్టుకొని పని పూర్తయిందాక పర్యవేక్షణ చేస్తూ ఈ స్థితికి తీసుకొచ్చారు వార్డుని. చక్కటి అభివృద్ధి జరుగుతూ ఉంది 19వ వార్డులో. ఈ రోజు కూడా మేము చేస్తున్నాము. ఇలాగే ఇంకా ప్రతి చోట మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. గడప గడపకి మన ప్రభుత్వం ఉద్దేశం నెరవేరుస్తున్నాము. మాకు ఆ ఫండ్స్ కూడా రావడం వల్ల త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నాము. ఈ అవకాశము ఈరోజు ఒక 2 months బ్యాక్ ఇక్కడ జీజీఎంపీ వర్క్స్ పైప్ లైన్ వేయడం జరిగింది. అప్పుడు ప్రతి వార్డుకి ఒక 7 lakhs కాబట్టి ఆ 7 lakhsలో ఆ వర్క్ సరిపోయింది. దానికి సంబంధించిన ఈ సీసీ ప్యాచ్ ఒకటి ఉండటం వలన ఎమ్మెల్యే గారు మన ఈ మార్గంలో వెళుతూ ఆ ప్యాచ్ ఎందుకు చేయలేదని చైర్పర్సన్ గారిని మమ్మల్ని ఆదేశించున్నారు. తదనంతరం చైర్పర్సన్ గారు దాన్ని కౌన్సిల్లో ఓకే చేసి లేయర్ జనరల్ ఫండ్ నుంచి ఎంతైనా పర్లేదు అంటే ఒక 3 లక్షలు ఎస్టిమేట్ చేసి ఇమ్మీడియట్గా వితిన్ 1 weekలోనే స్టార్ట్ చేయాలని ఆదేశించారు. దానికి వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు స్టార్ట్ చేసి ఇబ్బంది లేకుండా జనాలకు వితిన్ పీరియడ్లో కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి. ఆ మైనార్టీల పక్షపాతి భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకు మైనార్టీల తరపు నుంచి 35 కోట్ల రూపాయలు ఫైల్ని కూడా మన చైర్మన్ గారు కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మర్కజ్ మస్జిద్ 25 lakhs ఫైల్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకు షాదీఖానా యొక్క ఫైల్ కూడా ఇవ్వటం జరిగింది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మన ఆఫీసర్స్ వల్ల గౌరవ ప్రజాప్రతినిధి వల్లే సాధ్యమవుతుందని ఆకాంక్షిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా వందనం చేసి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ క్యాంపు గురించి ఉద్దేశించి డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడిందని, రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధంగా రూపుదిద్దారని వివరించారు. పుట్టుకతో చెవిటి మూగ పిల్లలకు కాంక్లర్ ఇంప్లాంట్ సౌకర్యం కలదని, ప్రతి బిడ్డకి నెలలోపు ఒకసారి వినికిడి పరీక్షలు చేసి ముందు ఈ సమస్య అరికట్టడం వారి భవిష్యత్తుకు భరోసా ఇద్దామని పేర్కొన్నారు. ఈ క్యాంపులో 215 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు మరియు వినికిడి పరీక్షలు, ఎక్స్రేలు చేసి సుమారు 1,30,000 విలువ గల మందులను ఉచితంగా అందించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మా జగన్మోహన్ రెడ్డి గారు దేశభక్తి ఎక్కువ. ఆయన ఆగస్టు 15, అక్టోబర్ 2, జనవరి 26 ఈ 3 రోజులు కూడా ఆయన హాస్పిటల్లోనే ఉచిత క్యాంపులు ఏర్పాటు చేసే కార్యక్రమం. ఉచితంగా క్యాంపులు ఏర్పాటు చేయడమే కాదు, ఉచితంగా వాళ్ళకి మందులు ఇచ్చే కార్యక్రమం, అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ మనం చూస్తూ ఉంటాం, ఊరిక క్యాంప్ పెట్టి ఏదో మందులు ఇచ్చి 3 రోజులకో 5 రోజులకో మందులు ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తారు. కానీ ఈరోజు అలా కాదు, డాక్టర్ గారు ఆపరేషన్ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఈ క్యాంపులకి విశేష స్పందన లభిస్తుంది. దాదాపు ఇప్పటికే 150 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్ళీ సాయంత్రం లోపు కనీసం 500 మంది ఈ క్యాంపుకి రావడం ఖాయం. సో ఈ విధంగా మరి ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క క్యాంపులు విజయవంతంగా నిర్వహించడం, ప్రతి క్యాంపు కూడా నన్ను ఆహ్వానించడం, నా చేత ప్రారంభించుకోవడం నా యొక్క నేను చాలా. ఈ ఉచిత శిబిరం నందు చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి తగిన విధంగా మందులు ఇచ్చి దాదాపు 210 మంది పేషెంట్లు ఎగ్జామిన్ చేశాము. ఈ ఉచిత శిబిరంలో మన డాక్టర్లు డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ నాయక్ అండ్ డాక్టర్ సుధీర్ చంద్ర అండ్ ఆల్సో మన ఆడియాలజిస్టు డాక్టర్ మణికంఠ అండ్ రవికుమార్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగా గత 24 సంవత్సరాల నుంచి రిపబ్లిక్ డేని గుర్తు చేయడం కోసం క్యాంపులు నిర్వహిస్తున్నాము. మన మెడికల్ కంపెనీలు సిప్లా, రెడ్డిస్, వీళ్ళ కంపెనీస్, ఇంకా యూనిఫైడ్, ఈ కంపెనీస్ నుంచి
మెక్లియాడ్స్ ఇలాంటి కంపెనీస్ నుంచి మనం వాళ్ళ సహకారంతో కొన్ని మందులు సేకరించి మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇప్పుడు ఈ క్యాంపులో నిర్ధారించిన పేషెంట్లకి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తాము. సో ఈ అవకాశం ఉపయోగించుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా మన హాస్పిటల్కి కూడా ఆరోగ్యశ్రీ కింద పుట్టుకతో ఉన్న చెవిటి మూగ పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఎంపానల్ అయింది. సో ఇక్కడి నుంచి ఇక ముందు కానీ ఈ అవకాశాన్ని పుట్టుకతో చెవిటి మూగ పిల్లలు ఉన్న పేరెంట్స్ కానీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మణికంఠ మాట్లాడతామండి. రిపబ్లిక్ డే పురస్కరించుకొని మన కొండవీడు ENT హాస్పిటల్ నందు జరిపిన ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 45 మందికి వినికిడి పరీక్షలు చేసి నిర్ధారించడం జరిగింది. అవసరమైన వారికి 30% తగ్గింపుతో 5గురికి మిషన్స్ అమర్చడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అండ్ మరియు ప్రొవైడ్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.